చదువుతారు వాగ్దానాన్ని. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. చాలు మన వాగ్దానం ఇదే. ప్రభు అట్టి నిర్భయం కరమైనటువంటి జీవితం ఏమిటో ప్రభు సమృద్ధిగా మనకు ఒక్కొక్కరికి అనుగ్రహించినట్లుగా ఆ వాగ్దానం మీద చేతినుంచుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ఇటు వాగ్దానాన్ని నా ఎడల నిశ్చయముగా మీరు నెరవేర్చుదురుగాక. అయ్యా, ఈ మాసంలో మమ్మలను ఎందుకు ప్రేమించి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారో నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని నా ఎడల, సంఘం ఎడల, సేవకుల ఎడల నెరవేర్చి అయ్యాదిగో తండ్రి నీ నెమ్మదికరమైన నిర్భయమైనటువంటి జీవితాన్ని కలగచేయమంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈ ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడెవరు, ఇశ్రాయేలు నిర్భయముగా ఉండు, ఇశ్రాయేలు నేను నీకు తోడై ఉంటాను. ఇవన్నీ ఒక చక్కటి వాగ్దానాలు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. నిర్భయానికి ఆపోజిట్ ఏంటి? భయానికి ఆపోజిటు కలవరం, ఆందోళన. నిబ్బరమైనటువంటి జీవితానికి ఆపోజిట్ ఏంటంటే అధైర్యము, కలవరపడుట, వణుకు, భయపడటం, జంకటం, ఇవన్నీ మైనస్గా ఉంటూ ఉంటాయి. మన జీవితాలలో చాలామందిలో ఇట్టి నిర్భయమైనటువంటి జీవితం చాలామందిలో లేదు. కారణం ఏంటో తెలుసా? ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తున్నా, మనలను రక్షించాడు, నేను నీ నిమిత్తం ప్రాణం పెట్టాను, నీకోసం 3 మ్రేకుల మధ్య వేలాడబడి నేను సిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధానుడనై 3వ రోజున లేచాను అని దేవుడు మనకు ఎన్నో అభయాలు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, భయపడొద్దు, నెమ్మదిగా ఉండు అని ఒక అభయముగా పలుసార్లు మనలను వెన్ను తట్టి దేవుడు మనలను తల్లి వలె, తండ్రి వలె, ఆయన యజమానుడి వలె మనలను వెన్ను తడుతూనే ఉన్నాడు. కానీ సమస్యలను చూసి అనేకమైనటువంటి కలవరాలలో, కన్నీళ్లలో చాలామంది కదిలిపోతూ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, అట్టి వాగ్దానాల మీద ఉన్నటువంటి నిరీక్షణ కోల్పోయి చాలామంది ఈ రోజున అధైర్యాలు పడిపోతున్నారు. ఒక నిబ్బరమైనటువంటి జీవితం అనేది కనిపించట్లేదు. నిబ్బరమైనటువంటి జీవితం అనేది కనిపించట్లేదు. కారణం ఏంటంటే ముందుగానే జరగబో దానిని దేవుని మీద భారముగా వేసి, ఆయన మీదే భారం వేసి, ఆయన యొక్క వాగ్దానాలను చేతిపట్టుకొని ప్రార్థన చేయాల్సినటువంటి ఇశ్రాయేలు ఈ రోజున కదిలిపోతూ, భయపడిపోతూ, వణికిపోతున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు ఒక నిర్భయమైనటువంటి జీవితం కలిగి నివసిస్తారు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నివసించినట్లుగా దేవుడు ఈ మాసంలో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తప్పనిసరిగా నీకు నేను నిన్ను నిర్భయమైనటువంటి జీవితం కలిగి నివసించేటట్లుగా చేస్తాను. ఏ విషయంలో నువ్వు కలవరపడొద్దు,
ఏ విషయంలో నువ్వు భయపడొద్దు. ఆ అప్పుల సమస్యలను చూసి, రోగాలను చూసి, నేను అంటున్నటువంటి మాటలను చూసి నువ్వు ఏ విషయంలో దిగులు పడొద్దు, చింతించొద్దు, అధైర్యపడవద్దు. నిర్భయముగా జీవించు. చప్పలు కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. నిర్భయముగా జీవించు, నిర్భయముగా జీవించు. ఇశ్రాయేలీయులకు ముందు నడుచువాడు పరాక్రమశాలి. ఆయన ఈ మాట అన్నాడు అని అంటే, ప్రియ సహోదరి సహోదరా, నీ యావత్ బరువు బాధ్యతలన్నీ ఆయన మీద ఉన్నాయని అర్థం. ఆయన ఈ మాట అన్నాడంటే నువ్వు నిర్భయముగా జీవించు అని ఆయన అంటున్నాడంటే, నిర్భయముగా నివసించు అని ఆయన అంటున్నాడంటే నీ మీద ఉన్నటువంటి ప్రతి బాధలు, భారాలు, సమస్యలు, శత్రువులు, ఇరుకు ఇబ్బందులు, దేని చేత కలవరపడుతున్నావో వాటన్నిటినీ నేను నీకు ముందుగా ఉండి నేను చూసుకుంటా. కనుక నువ్వు నిర్భయముగా జీవించాలి. దేవునికి స్తోత్రా. చెప్పాలండి హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఈ విధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్తం పొంది, రక్షించబడినటువంటి ఆ రోజు నుంచే దేవుడు నీలో కలగచేశాడు. దేవుని సన్నిధిలో ఒక పూర్ణమైనటువంటి పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, దేవుడు స్వస్థపరుస్తానన్నాడు, దేవుడు సమాధానం ఇస్తానన్నాడు, దేవుడు భయపడొద్దన్నాడు, దేవుడు ఇన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటానన్నాడు. ఇటు వాగ్దానాలన్నిటిని మర్చిపోయి, ముందుగా చెప్పినట్లుగా ఈ విధమైనటువంటి అధైర్యాలలో చాలామంది బ్రతుకుతూ జీవిస్తూ కొనసాగుతూ, ఇంక మరి దేవుడు ఎందుకు, ఈ రక్షణ ఎందుకు, మారు మనసు ఎందుకు, ఈ చర్చీలు ఎందుకు, ఈ పాస్టర్లు ఎందుకు, నువ్వు అలాగనే భయపడుతూ, అధైర్యపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతుంటే ఇవన్నీ ఎందుకు? యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చి కన్య గర్భాన జన్మించబడి ఈ భూమి మీద ఆయన శిలువ యాగం చేయాల్సినటువంటి పని ఎందుకు నువ్వు రోగంలో కలవరపడిపోయి అధైర్యపడుతున్నావు? ఎందుకు? ఈ యాగము నీకు అక్కడికి రాదనుకున్నారా? దేవుడు నీకు నీ ముందుండి నీ రోగం విషయంలో, నీ సమస్యల విషయంలో ఆయనే బాధ్యత వహించి వాటన్నిటిని తొలగిస్తాడని ఒక నిరీక్షణ, విశ్వాసం నీలో కనిపించట్లేదా? నీలో ఆ విధమైనటువంటి నిర్భయమైనటువంటి జీవితం కలిగి జీవించాల్సినటువంటి నీవు ఈ రోజున అనేకమైనటువంటి అధైర్యాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఏంటా నా జీవితం అనుకుంటున్నావు? ఏంటా నా బ్రతుకు అనుకుంటున్నావు? ఎలాగా నా పిల్లల పరిస్థితులు అని, పిల్లల ఫీజులు ఎలాగా అని, కుటుంబ వ్యవస్థను ఎలా నడిపించుకోవాలి అని, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి అధైర్యాలలో నీ జీవితాన్ని ఆ గందరగోళ పరిస్థితుల్లో కొనసాగించుకుంటున్నావు. కనుక దేవాది దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, నిశ్చయముగా నీవు నిర్భయముగా జీవించుదుగాక, నిర్భయముగా నివసించుదుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ఈ నిర్భయముగా జీవించడానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప గొప్ప సేఫ్టీస్, కాపుదల, ఇంకా ఆధారాలు, ఇంకా మనం ఏమేమి అనుకుంటామో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక్కొక్కరికి కలుగు చేయునుగాక. ఈ నిర్భయముగా జీవించే విధానముగా దేవుడు మనకి ఎలాగ జీవింపజేస్తాడో 1, 2 ఒక 5-6 మాటలు ఉన్నాయి, 5-6 ఉన్నాయి. ఆదివారం చూసుకుందాం, సమయం కొలది. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. పులిహార కాదులేండి, చాలా ముక్కలతో కూడిన కూర ఇలా త్వరగా భోజనం చేసుకొని మీరు సెలవు తీసుకుందరు. కానీ దూరం నుంచి కూడా వచ్చారు, పత్తికొండ ప్రాంతం నుంచి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనములో, యెహోవా రక్షించిన అట్లా కాదు, బిగ్గరగా చదవాల. యెహోవా
ఇది మన పాయింట్. యెహోవా నిన్ను రక్షించిన, ఇట్లా చదువు, నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు? చప్పట్లు కొట్టు గట్టిగా ఒకసారి, మరి గట్టిగా. ఇశ్రాయేలు నిర్భయముగా జీవించు, నిర్భయముగా నివసించు. అసలు నిన్ను పోలిన వాడు ఎవరు? ఎందుకు? దేవుడు నిన్ను నిర్భయముగా నివసించినట్లుగా ఆయన తన యొక్క రక్షణతో నిన్ను కప్పి, తన రక్షణతో ఆయన నిన్ను రక్షిస్తూ, ప్రతి విషయములో నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. అసలు నిన్ను పోలిన వాడు ఎవరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన అందరి జీవితాలలో ఈ నిర్భయముగా జీవించడానికి ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటిదంటే రక్షణ. చెప్పండి ఏంటిది? అందరూ స్వరమే చెప్పండి, ఏంటిది? రక్షణ. నాకు నిన్న ఉదయం ఒక థాట్ వచ్చింది. చాలా చోట్ల మన వాగ్దాన సందేశ కూటాలు ఉదయాన్నే జరుగుతున్నాయి. 7 గంటలకు పెడదాం అనుకుంటున్నా. ఉదయాన్నే లేస్తారా మీరు? లేస్తారా? సాయంత్రం 6:30 కంటే 9:30కి వస్తున్నారు. ఉదయం 7 గంటల కంటే వస్తారా మీరు? పాస్టర్ గారు అప్పుడైతే భోజనం పెట్టరు కదా పాస్టర్ గారు అంటారా? టిఫిన్ పెడతాం. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. పెడదామా అని ఆలోచిస్తున్నా. సాయంత్రం చాలామంది కుదరట్లేదు, పగలన్నా కుదురుతుందేమోనని ఆలోచిస్తున్నాను. ఏంటి, ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళినా, అప్పుడు మీరు 5 గంటలకు లేవాలి. లేచి హడావుడిగా రెడీ చేసి ఏంటి రావాలి. లేదంటే కొంతమంది నిద్రపోతూ జొల్లు గార్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి, ఓకే. ఇశ్రాయేలు నిర్భయముగా, అందరు చెప్పండి. మనము ఆత్మీయ ఇశ్రాయేలు. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి యూదులైనటువంటి వారు ఇశ్రాయేలీలు, వారికి పాపం నిర్భయముగా నివసించేటువంటి పరిస్థితులు పాపం వాళ్ళకి కనిపించట్లా. కారణం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కోరుకున్నారు కనుక వారు ఆ విధంగా రక్షకుడిని త్రోసివేశారు. చెప్పండి, యేసు ప్రభుని ఏం చేశారు? నువ్వు మాకు వద్దు, నువ్వు మాకంటే ఇష్టం లేదు, నువ్వు దయ్యం పట్టిన వాడివి, నువ్వు అసలు మా ధర్మాలకి మా ధర్మశాస్త్రాలకి వ్యతిరేకివి, నువ్వు మాకు నీ బోధ ఇష్టం పుట్టట్లేదు, నీవంటేనే ఇష్టం లేదు, నీ బోధ అంటే ఇష్టం లేదు మాకు అని యేసు ప్రభుని త్రోసివేశారు. త్రోసివేసినటువంటి యేసు ప్రభు వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి అంతా అయోమయంగా నేటికి భయంకరంగా ఉంది. ఏంటి, అన్యజనులు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మార్చబడినటువంటి మనందరికీ దేవుడు రక్షణ కలగజేశాడు. చెప్పలు కొడదాం గట్టిగా, రక్షణ కలగజేశాడు. ఇశ్రాయేలు నిర్భయముగా జీవించు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? దేవుడు నీ కోసం కాచిన రక్తము, నీ కోసం చేసినటువంటి త్యాగము ఏంటి, నీ కోసం చేసిన ఆ ప్రతిష్టత నిలిచి ఉంది. నీ జీవితంలో నువ్వు ఎందుకు ఆధారపడిపోయి భయపడిపోయి కలవరపడిపోతున్నావు? నిర్భయముగా జీవించు, నివసించు. నీ ఇంట్లో నువ్వు మంచిగా ఉండు. ఏంటి, నీవు చక్కగా ప్రార్థన చేసుకో, వాక్యాన్ని అనుసరించు, ఆజ్ఞను అనుసరించు. ఈ వాక్యము కీర్తన భక్తుడు చెబుతున్నాడు. ఏంటి, బాధలలో నిన్ను తప్పనిసరిగా ఏంటి నీకు నెమ్మదిని కలుగజేస్తుందట. వాక్యం చదువు, వాక్యానుసారంగా నడుచుకో. దైవజనులు ఏం చెబుతున్నారో ఆ దిశగా నువ్వు నడుచుకొని ప్రవర్తించినట్లయితే ఏంటి, నిర్భయమైన చక్కటి నెమ్మదికరమైన జీవితం దేవుడిని కలుగజేస్తారు. దేవునికి స్తోత్రం.
చెప్పాలండి హల్లెలూయా. మొదటి సమూయేలు పుస్తకంలో 17వ అధ్యాయంలో సున్నతి లేని ఫిలిస్తీయుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలీలందరి మధ్య ఒక పగడబాలు పలుకుతున్నాడు. మీలో శూరుడంటూ ఎవడూ లేడారా? మీలో నన్ను జయించగలిగిన వాడు ఎవరు లేరా అని ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీల రాజుతోనూ ఇశ్రాయేలీలతోనూ వాడు వచ్చి బెదిరింపులు చేస్తూ అధరి పెడుతూ ఉన్నాడు. వెళ్ళినటువంటి సైనికులను, సోల్జర్స్, మిలిటరీస్ వారిని తునాతునకలు చేస్తున్నాడు. దావీదు, ప్రియ సహోదరి సహోదరా, ఈ చరిత్ర మీకు తెలియదేం కాదు. ఎందుకు చూపిస్తున్నాను ఈ వాగ్దాన సందేశ కూడికలో ఇది ఒక ఎగ్జాంపుల్గానంటే, నీ జీవితంలో దేవుడు నీకు తప్పనిసరిగా నీకు తోడై ఉంటాడు. నిన్ను నెమ్మదిగా, సుఖముగా, సంతోషముగా ఆయన జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో దేనిని గురించి కలతే కానీ, కలవరమే కానీ, భయమే కానీ, భీతే కానీ ఏ విషయంలోనూ పడనక్కర్లేదు. కారణం ఏంటంటే, నిన్ను రక్షించినటువంటి, నిన్ను పోలిన వాడెవడు? దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఆ రోజున రక్షించాడు. రక్షణ ప్రారంభం రోజున అనుదినం నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో ప్రార్థించు, శోధనలో ప్రార్థించు, శ్రమల్లో ప్రార్థించు, కలవరాలలో ప్రార్థించు. విశ్వసించువాడు కలవరపరచబడని లేఖనాలు ఘోషిస్తూ ఉంటే, ఈ రోజున నీలో ఎందుకు అధైర్యమో, ఎందుకు భయమో, ఎందుకు ఈ విధమైనటువంటి వార్తలు విని, ఈ విధమైనటువంటి మాటలు విని ఎందుకు కలవరపడుతున్నావు? ఈ ఫిలిస్తీయుడు వచ్చి, ఎగ్జాంపుల్కి ఒక మాట చదవండి. మొదట 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. దావీదు జీవము కలిగినటువంటి దేవుణ్ణి, సైన్యములను తిరస్కరించడానికి వాడు అసలు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలీలో ఏమైపోయారు? చదివేవాళ్ళు ఏమైపోయారు? జ్యోతక్క గారు ఏమైపోయారు? తగ్గించుకుంటున్నావు కొంచెం, చదువు. అక్క కొంచెం తమిళ అయ్యేసరికి స్పీడ్గా రాలేకపోతున్నా. చదువు. దావీదు జీవము కలిగినటువంటి దేవుణ్ణి తిరస్కరించడానికి వాడు ఎంతటి వాడు? ఇశ్రాయేలీలో నుండి ఈ నింద బహుమతి ఏమని అడుగగా, చూడండి, ఇంకా అది ఎంత మీకు బాగా తెలుసు, బాగా మీరు తర్వాత వెళ్ళి చదువుకోనండి. ఇశ్రాయేలీల రాజు దగ్గరికి వెళ్ళి తిన్నగా దావీదు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ సున్నతి లేని వాడి దగ్గరికి నేను వెళ్తాను. రే, యుద్ధంలో నేర్పరులు, యుద్ధంలో మహామహులే గడగడలాడిపోతూ భయపడిపోతూ పక్కకు కూర్చున్నారు. అసలు నీవు ఒక గొర్రెలు కాసుకునేవాడివి, నీకు అసలు వాడి దగ్గరికి వెళ్తే వాడు నిన్ను ముక్కలు ముక్కలు చీల్చి పక్కనేస్తాడు. పక్క పోరా అంటుంటే, లేదు, నేను గొర్రెలు మేపుతూ ఉన్నటువంటి సమయంలో తోడేళ్ళు వచ్చింది, ఎలుగుబంటు వచ్చింది, సింహం వచ్చింది, చిరుతపులు వచ్చాయి. నా గొర్రెలను, నా మేకలను వెంటాడి అవి పట్టుకుంటున్న సమయంలో వాటిని చీరేశాను. వాడు కూడా ఎలుగుబంటు వంటి వాడే. చప్పలు కొట్టండి గట్టిగా. నా దేవుని యొక్క సముఖములో వాడు ఎంతటి వాడు? నా దేవుని యొక్క రక్షణ నాకుంది. ఒక చేతి కర్రతో తిన్నగా దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నుంచి నేర్చుకుంటున్న పాఠం ఇది.
ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు నేను చెప్పొస్తున్న మాటలు ఏంటంటే, నీ జీవితంలో ఎందుకు అధైర్యాలు, ఏ వార్తలు విని, ఏ మాటలు విని, ఏంటి ఏ విధమైనటువంటి శోధనలకు, శ్రమలకు నీ జీవితము ఏంటి అల్లల్లాడిపోతూ కలవరపడిపోతున్నావో, నీ జీవితంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఏంటి కలవరపడిపోతూ జడుస్తూ ఉన్నావో, నిన్ను పోలిన వాడు ఎవరు? నిన్ను రక్షించినటువంటి యెహోవా నీకు తోడు లేడా? యేసుక్రీస్తుల వారు నీకు తోడుగా లేరా? ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో నేను అక్కడ ఉంటానని చెప్పినటువంటి దేవుడు, మరి ఈ రోజున ఆయన వాగ్దానాలన్నీ ఏమైపోతున్నాయి? నీ ప్రార్థనలో విశ్వాసముతో, నీ ప్రార్థనలో పట్టుదల కలిగి, నీ ప్రార్థనలో ఆసక్తి కలిగి దేవుని తట్టు తిరిగి ప్రార్థించేటువంటి అనుభవం లేదు. పరుగులెడుతున్నావు. సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చూడండి, దావీదు సమస్యకే ఎదురుపోయాడు. చెప్పండి, దావీదు ఎక్కడికి పోయాడు? శత్రువుకే ఎదురుపోయాడు, సమస్యకే ఎదురుపోయాడు. ఎవరైనా వెళ్తారా? పలానా చోట శ్రమలు ఉన్నాయి, పలానా చోట బాధలు ఉన్నాయి, పలానా చోట పలానా సంఘంలో నిందలు ఉంటాయి, నిందలేస్తారు వాళ్ళు అన్న చోటకి ఎవరైనా వెళ్తారా? సమస్యకే ఎదురెళ్తున్నాడు. రే, నువ్వు కర్ర తీసుకుని వచ్చాను, నేను కుక్కర్ అనుకున్నావా? అవునురా, నువ్వు నాకు కుక్కవి, నువ్వు నాకు వెలుగుబంటి వాడివే. ఎందుకంటే నా పక్షముగా ఉన్నవాడు ఏంటి? భూమి ఆకాశములను సృజించిన యెహోవా. చెప్పకూడదు గట్టిగా, నా పక్షముగా ఉన్నవాడు యుద్ధము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు వెళ్తూ చక్కటి 5 అనుభవాలు, రాళ్ళను ఏరుకొని వెళ్ళి ఏంటి చిక్కంలో పెట్టి తిన్నగా ఆ సమస్యను, నేనంటాను ఏంటి సమస్య అంటాను, నేనంటాను మీ 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 సమస్యల్లో ఉన్నటువంటి వాటిని పోలుస్తున్నాను. భయం అని అంటాను ఆ గొలియాతుని, సమస్య అంటాను, రోగం అని అంటాను. నీవు ఆ సమస్యను గురించి నీ వడిషా అనబడుతున్నాను వ్యక్తిగత ప్రార్థనలో పెట్టి తిప్పి ఆ సమస్యను గురించి ఒకటే ప్రార్థన చెయ్యి. తప్పక దాన్ని నీ పాదాల దగ్గర పడవేస్తాడు ఆయన. చెప్పలు కొట్టు గట్టిగా, నీ పాదాల దగ్గర పడవేస్తాడు. నిశ్చయముగా వాడి వరలో కత్తి తీసి వాడి తలను నరకబోతున్నావు. ఆ సమస్య నీ దగ్గర నుంచి ఏంటి తునాతునగలైపోద్ది. ఇజ్రాయిలీలంతా, సైనికులంతా, రాజు అంతా గడగడలాడిపోయారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నిన్ను రక్షించాడు. నిన్ను పోలిన వాడెవరు? దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు నీకు రక్షణ కలగజేశాడు. ఏంటి? నిర్భయముగా జీవించు, నివసించు, దేనికి ఆధారపడకు. ఏంటి? దేనికి ఆధారపడకు, నిర్భయముగా ఒక ప్రార్థన ఆత్మతో. సమస్యలు వస్తే, బాధలు వస్తే, శత్రువులు వస్తే ఏంటి కండ బలం చూపించుకోగాకు, డబ్బు బలము ఏంటి కుల బలము అవి చూపించుకోవద్దు. ప్రార్థన బలం చూపించు. ఏంటి? దావీదు ఎంత, గొలియాత్ ఎంత? వాడు 6 మూరల జానుడు. దావీదు ఎంత? 5.5 అడుగు ఎత్తుంటాడో లేదు. ఏంటి? సమస్య ఎంత? నీ ముందు సమస్య పెద్దదై ఉండొచ్చు, నువ్వు చిన్నవాడివై ఉండొచ్చు, నువ్వు చిన్నదానివై ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఒక ప్రార్థన ఆయుధం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ దగ్గర ఒక ప్రార్థన ఆయుధం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఒక ప్రార్థన ఆయుధం నీ దగ్గర ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవునికి జయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. తప్పక నీకు జయాన్ని ఇచ్చి నీకు ఏంటి సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో, సుఖముతో నీ దినములన్నీ, నీ రోజులన్నీ తప్పక నా దేవుని సన్నిధిలో నెమ్మదిగా అనుభవించుదుగాక. ఆమేన్. చాలామందికి పిల్లల గురించిన దిగులు, కుటుంబాల గురించిన దిగులు, ఏంటి పోషణ గురించిన దిగులు, ఏంటి కుటుంబంలో ఉన్నటువంటి మారని భర్తలను బట్టి దిగులు, భయము, ఏంటి వాళ్ళని గురించి ఒకటే చింతన 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 చింతన. నిర్భయం ఏది? నిర్భయం ఏది?
నువ్వు జీవిస్తూ పడుకుంటున్నటువంటి నీ మంచం మీద నిర్భయం ఏది? పనుకున్న కాడ నుంచి తల దిండులు మార్చుకుంటున్నావు తప్ప నెమ్మదిగా నువ్వు పడుకున్న రోజులేవి? రాత్రి వేళ సుఖముగా సంతోషముగా నెమ్మదిగా జీవించినటువంటి నీ యొక్క పడక మీద ఏది? కన్నీళ్లతో తడుస్తుంది నీ దిండు. వెలుతురు కోసం కిటికీలో గుండా తేరు చూస్తున్నావు ఎప్పుడు తెల్లారునా అని. రక్షించబడినటువంటి నీలో నాయి జరిగేది, నీలో జరగవలసింది ఏంటి అని అంటే నిర్భయముగా, సమాధానముగా, నెమ్మదిగా, సంతోషంగా నువ్వు చక్కగా నెమ్మదిగా బ్రతకాలి. ఈ రోజున చాలామందిలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే దేవుడి మీద వేయాల్సిన భారాలు వాళ్ళే మోస్తున్నారు. చెప్పండి, దేవుడి మీద వేయాల్సిన భారాలు వాళ్ళే మోస్తున్నారు. ఎందుకు మోస్తారు తెలుసా? ఒక ప్రార్థన ఆత్మ లేకపోతే, నా దగ్గరికి ఒక చిన్న సమస్య రానివ్వండి, ఇక 3 గంటలకి ఇదిగో ఈ గేట్లు పట్టుకొని పెనుగులాడుతూ ఉంటారు. నా దగ్గరికి ఎటువంటిదైనా పరిస్థితులు రానివ్వండి, పట్టుకొని గోజాడి ఏడుస్తూ ఉంటా, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రోజున చాలా మందిలో వారి భారాలు మోస్తున్నారు, వాళ్ళ చింత వాళ్ళు మోస్తున్నారు. నా మీద వేయండి ప్రయాసపడుతున్న సమస్త జనులారా, మీ ప్రతి భారాలు నా మీద వేయండి, మీరు సులువుగా సంతోషంగా సమాధానంగా సాగిపోండి అని యేసయ్య చెబితే, ఈ రోజున మరి వాళ్ళు రక్షించబడ్డారు, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, ఉన్నతమైన సహవాసులు ఎదుగుతున్నాం, ఓసన్న మినిస్ట్రీలోని ఎదుగుతున్నాం. మనకు తెలియని పాస్టర్లు అంటూ లేరు, అందరూ తెలుసు. కానీ అధైర్యాలు, కలవరాలు, భయాలు, కదిలిపోవటాలు, భయపడిపోవటాలు ఎందుకు? ఈరోజు నీ జీవితంలో ప్రియ సహోదరి సోదరా, ఒక నెమ్మదికరమైనటువంటి జీవితం లేక, దేవుని మీద ఈ భారం వేయక, ఒక ప్రార్థన ఆత్మ లేక, ప్రార్థన అనుభూతి లేక, వాక్యానుసారంగా నడుచుకోక, నీ మనస్సు డిస్టర్బ్గా ఉందనుకో, వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవ పెట్టుకోకుండా, ఇంట్లో కోడల మీద లేకపోతే అత్త మీద మామ మీద గొడవ పెట్టుకోకుండా, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మెతకోళ్ళు వాళ్ళ మీద గొడవ పెట్టుకుందామని వాళ్ళ మీద గొడవలు పెట్టుకోకుండా బైబిల్ చదవండి. హల్లెలూయా. ఇదో చిన్న ట్రిక్. బైబిల్ చదవండి. మీ మనసు అంతా కలవరంగా ఉందనుకోండి, చిరాకు ఉందనుకోండి, బైబిల్ ఒక 20 అధ్యాయాలైనా కూర్చొని దీక్షణగా చదవండి. ఇవాళ చదవండి, మళ్ళీ రేపు చదవండి, ఎల్లుండి చదవండి. నీకు నెమ్మది వచ్చేంత వరకు చదువుతూనే ఉండండి. తప్పక ఈ వాక్యము నీ బాధలలో, నీ సమస్యల్లో, నీ ఆవేదనలన్నిటిలో నుంచి నీకు నెమ్మది కలగ చేయునుగాక. ఆమేన్. నిర్భయముగా అప్పుడు నీ ఇంట్లో నీవు, నీ సంఘంలో నీవు, నీ ప్రాంతంలో నీవు నివాసం చేస్తావు. లేకుండా అన్ని సమస్యలు పెట్టుకొని, అన్ని బాధలు పెట్టుకొని, అన్ని రోగాలు పెట్టుకొని, అన్ని ఇబ్బందులు పెట్టుకొని, నేను యేసు ప్రభు మందిరానికి వెళ్తున్నాను అని యేసు ప్రభు మందిరానికి వచ్చి పాటలు పాడి, చప్పట్లు కొట్టి, యేసయ్యా అని యేసయ్య మీద నీ చింత భారం వేయకుండా అలాగ వెళ్తూ ఉంటే, దావీదు ఏం చేసాడు? ఒక్కడగా వెళ్ళలేదంట. గొలియాత్ దగ్గరికి ఒక్కడిగా వెళ్ళి వేటి దగ్గరికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రా. చేతిలో కర్ర ఉంది కదా దావీదు, రాళ్ళు ఎందుకు నీకు అని అంటే, కర్ర తీసుకున్నట్టు పోయి కాళ్ళ మీద గిలకల మీద కొట్టి పడైపోయావా అంటే కాదు. ఏటిలోనికి వెళ్ళి నున్నని 5 రాళ్ళు ఏరుకొని తన చిక్కంలో పెట్టి, ఇవన్నీ ఒక ఆత్మీయ అర్థాలకి సాదృశ్యంగా ఉంది. ఒక ప్రార్థన ఆత్మకు సాదృశ్యంగా, ప్రార్థన అనుభవాలకు సాదృశ్యంగా. మనము భౌతికంగా పోరాడకూడదు, ఆత్మీయంగా పోరాడాలి. మనం ఎక్కడో మన రూములోనే ఉండాలి, కానీ మన ప్రార్థన ద్వారా మనం పోరాడాలి. దేవునికి స్తోత్రా. నీ విరోధితో, నీ ప్రతివాదితో నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి జగడాలు పడవద్దు, గొడవ పడకూడదు. నువ్వు వెంటనే ఏం చేయాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. పలానా అమ్మ ఇట్లాగంది, పలానా ఆయన ఇట్లాగన్నాడు, పలానా మనిషి నా మీద ఇలాగ మాట్లాడారు, ప్రభువా
అని ప్రభువుకు ఒకసారి అని చెప్పి ఉన్నాం అనుకోండి, తప్పక ఇంకా అదంతా ప్రభు చూసుకుంటాడు. తప్పుగా అదంతా ప్రభు చూసుకొని జరిగించాల్సిన కార్యాలన్నీ జరిగిస్తాడు. నీకైతే చక్కటి నిర్భయముగా నువ్వు జీవిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాట ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను ముగిస్తున్నా, టైం లేదు కాబట్టి. 33వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన నీకు సహాయకరమైన, అందరూ చెప్పండి, సహాయకరమైన కేడెమో. అందరు స్వరమే చెప్పండి. ఎవరైనా అందరు చెప్పండి స్వరమైతే. ఆయన ఎవరు? సహాయకుడు. చెప్పండి, ఆయన ఎవరు? సహాయకుడు. ఇప్పుడు ఫస్ట్ మాట అందరు చెప్పండి, ఇశ్రాయేలు. ఇది స్కూల్ కాదు, నేను మీరు చెప్పండి. చెప్పండి గట్టిగా, అందరూ ఒకే స్వరంతో చెప్పండి గట్టిగా. నిర్భయముగా నివసించుము. దేనికి అనంటే సహాయకుడు ఆయన నీకు. దేవునికి స్తోత్రం. సహాయకుడు ఆయన నీకు, సహాయకరమైనటువంటి కేడెమగా నీకు ఉంటాడు. ఇప్పుడు మనం కేడెం గురించి ధ్యానం చేద్దామా, సహాయం గురించి ధ్యానం చేద్దామా? మీరు ఒకసారి చెప్పండి, దాని ప్రకారంగానే వ్యాఖ్యానం చేస్తాను. సహాయం ఓకే. కేడెం అంటే ఏం లేదబ్బా, డాలు కత్తి ఇంకా అవన్నీ యుద్ధాల్లోనికి వెళ్ళాలి, అటు పోకుండా సహాయం చాలా అవసరం. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. సహాయము ఎగ్జాంపుల్గా చెప్తా. కరోనాలో లాక్డౌన్ వేసారు. ఇళ్లలోంచి బయటికి రావద్దు, మీ ఇళ్లలో మీరు ఉండండి. అందరిలో భయపడిపోయి కొంతమంది సూసైడ్ చేసుకుని ఉరేసుకొని ముందు తాగి చచ్చిపోయారు. మా చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు, శానిటైజర్ ఉందా, శానిటైజర్ అది దాకా చచ్చిపోయాడు. బాలస్వామి అని పేరు. శానిటైజర్ దానిలో ఇంకా అది వస్తుంది, ఊపిరాడకుండా చచ్చిపోవడం ఎందుకని సైలెంట్గా ఆ శానిటైజర్ డబ్బా కొనుక్కు మొత్తం దాకా చచ్చిపోయాడు. ఇలాగా కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది రకరకాలుగా. కొంతమంది అయితే, మేమైతే గుంటూరు గోరంట్లో అప్పుడు నేను సర్జరీ అయ్యి ఆడున్నాను. ఇక అబ్రామ్ అన్న మేమంతా, రే టీవీలో వార్తలు చూడొద్దురా, రోజు సాయంకాలం కుటుంబ ఆశీర్వాద కూటమి పెట్టుకుందాం. అప్పుడే ప్రారంభించాడు లైవ్ అన్న. కుటుంబ ఆశీర్వాద కూటమి పెట్టుకుందాం, లైవ్ ఎవరు చూడొద్దు. మాటికి శాఖరు వాళ్ళు వచ్చి, అన్న మస్తాను బిర్యానీ మస్తాన్ చచ్చిపోయాడన్నా, అన్న పలానా ఆయన చచ్చిపోయాడన్నా అని అంటుంటే, అన్న రే ఇటువంటివన్నీ నాకు చెప్పగలరా నువ్వు. మనం గేటుకి తాళం వేయండి, గేటుకి పట్ట కప్పేయండి, అసలు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలియకుండా నిర్భయముగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఆ నుంచి వాక్యం చదువుతుంటే ఎంతోమంది ఫోన్స్ కాల్స్ వచ్చి కన్నీటితో అన్న చెప్పే వాక్యాలు విని, అన్న ఇంత అధైర్యాలలో నీ ఒక్కొక్క పూట వాక్యాలు వింటుంటే ధైర్యం కలిగి మా ఇళ్ళల్లో మేము నెమ్మదిగా ఉంటున్నాం. చెప్పులు కొడదాము గట్టిగా. ఆ పాటలు వింటూ ఆరాధన చేస్తూ ఉంటే బయట ఎవరు ఎంతమంది చచ్చారో, ఎవరు ఎంతమంది ఇది అయ్యారో మాకు అసలు అర్థం కాదు. ఇంకా చెప్పిన మాట ఏంటి తెలుసా? అన్న రోజు పనికి వెళ్ళి సంపాదించేని అంతంత మాత్రంగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం, ఎట్టొస్తున్నాయో తెలియట్లేదన్నా, రోజు తింటున్నాం. హల్లెలూయా. రోజు తింటున్నాం, ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. వీడి రోజుల్లోనైతే
క్షణం తీరకుండదు, దమ్ముడి ఆదా ఉండదు అన్నట్టుగా రాత్రి మగుళ్ళు తిరుగులాడుతూనే ఉన్నాం పనుల గురించి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బిజీ షెడ్యూల్. ఎవరినైనా కదిలించండి, బిజీ. ఎలాగ సహాయం అందిందో అర్థం కావట్లేదు. ఆయన పిల్లల్ని ఆయన తప్పక పోషించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఈ సహాయకరమైనటువంటి అనుభవాలు ఒక ఆత్మానుసారంగా, ఆత్మ సంబంధంగా కొన్ని విషయాలు చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి, బాగేనండి, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ ఉన్నాడు. ఏలయనగా, చాలు, సహాయమే మనకు కావాల్సి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి, అందరు చెప్పండి, ఏం చూసి అంట? చెప్పండి, ఏం చూసి? ఏ బలహీనత ఇది? అబ్బా ఈ మధ్య ఎక్కువగా మోకాళ్ళ నొప్పులన్నా, ఇప్పుడు 22, 40, 50, నేను అన్నాను అనగాక, ఇదిగో 50, 60. ఇంతకుముందు అంటే ఒక 80, 90లో కళ్ళద్దాలు వచ్చేవి, చేతికి కర్ర వచ్చేది. ఎందుకంటే ముసలోళ్ళకి కూర్చోలేక లేవలేక కర్ర వచ్చేది చేతికి. ఇప్పుడు ఈ మాయిదారు నీళ్లు తాగి, ఏమి నీళ్ళు, మినరల్ నీళ్ళు అని, దానిలో కెమికల్ కలిపి నీళ్లు తాగి అందరు మోకాల్లో ఉన్న గుజ్జంతా అరిగిపోయి, ఇప్పుడు ఎవరు పట్టినా సరే అబ్బా అన్న మోకాళ్ళ నొప్పులన్నా ప్రార్థన చేయన్నా, మోకాళ్ళ నొప్పులన్నా కింద కూర్చొని లేవలేకపోతున్నాం, ఇంకొకరు చెయ్యాలంట. ఇప్పుడు అందరూ ఎస్టెన్ టాయిలెటే పెట్టుకుంటారు, అందరు కింద కూర్చునేది పెట్టుకోవట్లా, ఎందుకంటే కింద కూర్చోలేకపోతున్నారట. భౌతికమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత, మనిషిని రెండిలు ఈ రోజున చాలా సతమతము చేసి మనిషికి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాయి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి, ఈ రాత్రి ఈ వాగ్దాన సందేశ కూటానికి చేరి వచ్చినటువంటి ఒక్కొక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బలహీనతతో ఇక్కడికి వచ్చి ఉన్నావో నిశ్చయముగా నా దేవుని యొక్క సహాయం వలన బలపరచబడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. చప్పట్లు కొడుతూ నా దేవుని యొక్క శక్తిని పొందు. అదిగో బలమైన శక్తి. ఆత్మ సంబంధమైన బలహీనత, శరీర సంబంధమైన బలహీనత నిన్ను పట్టి వేధిస్తున్నాయా? సహాయకుడు కేడెమైన, చెప్పండి ఆయన ఎవరు? సహాయకరమైన కేడెం. ఓకే, ఇప్పుడు సహాయం అంటే మీకు నార్మల్గా ఆర్డినరీ బస్సులాగా మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకళ్ళు మరొకళ్ళకి డబ్బు సహాయం చేస్తారని తెలుసు మీకు. చిన్నప్పుడు ఈ డబ్బు విస్తరించక ముందు, టెక్నాలజీ విస్తరించక ముందు, ఈ పనులు ఉద్యోగాలు విస్తరించక ముందు ఒకళ్ళకొకళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురువాళ్ళు, వదినమ్మ కొంచెం 1 కేజీ రైస్ ఇవ్వు, ఒక గ్లాసు నూనె ఇవ్వండి, సహాయం చేయండి, మీ అన్నయ్య గారు వచ్చి నాకు ఇస్తాను, మీ బావగారు వచ్చి నాకు ఇస్తాను అని అట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాడు. అయితే ఇప్పుడు డబ్బు విస్తరించిపోయింది, అందరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేకుండా లేదు. మొత్తం మీద ఇప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కొక్కరికి సహాయం అవసరమై ఉంది. అది డబ్బు అని నేను ఈ పూట నీతో చెప్పట్లేదు, కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎవ్వరూ హెల్ప్ చేయనటువంటి విధముగా, ఎవరు సహాయం చేయనటువంటి విధముగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయునుగాక.
నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగక, ప్రబలిల్లక, బలపరచబడక ఆ బలహీనతతో నువ్వు బాధించబడుతున్నావు కదా. మానలేని పాపము, మానలేని అలవాటులు, మానలేని తీర్మానం చేసుకున్నట్లుగా ఆ సెల్ ఫోన్లో ఏంటి ఆ కార్యాలు, దృశ్యాలు ఏంటి నిగ్రహించుకొని నిలబడలేని స్థితిగతులు. ప్రార్థనలు అనుకుంటా 1 గంట సేపు చేయాలని, మోకరించి మోకరించి ప్రార్థన చేయాలని ఎంతో ఆశగా మోకరిస్తావు, కానీ 2 నిమిషాల్లో సతికిలబడి కూర్చుంటావు. బలహీనత. సరిపోనీలే ప్రార్థనలో కూర్చున్నారులే అనుకుంటే, ప్రార్థన చేస్తున్నారులే అనుకుంటే ఏంటి 1 నిమిషం దాటి 2వ నిమిషంలోకి వెళ్ళేసరికి అంటే అటే నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. ఒక బలహీనత. బాప్తిసం పొందేవు, మారు మనసు పొందేవు, ఏంటి దేవుని సన్నిధికి వస్తున్నావు, రొట్టెలో ఏంటి బల్లారాధనలో పాలు పొందుతున్నావు, ఏంటి గొప్ప సేవకులు నీకు ఏంటి సేవకులుగా నీకు ఉన్నారు, కానీ అబద్ధాలు మానలేకపోతున్నావు. ఇదొక బలహీనత. పాపం అని అంటే ప్రియ సహోదరి సోదరా, నేను ఎప్పుడు చెబుతాను, స్త్రీ పురుషుని కలయిక అదే పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. మనిషి ఏంటి చేసేది దేవుడు వద్దన్నటువంటి దానిని జరిగించడమే పాపం. ఈ బలహీనతలన్నిటిల్లో ఎవరు నిన్ను విడిపించేది, ఎవరు నిన్ను ఆదుకునేది, ఎవరు నిన్ను తప్పించేది, ఎవరు నిన్ను కాపాడేవారు ఎవరు? నిన్ను నీవే కాపాడుకోలేకపోతున్నావు, నిన్ను నీవే రక్షించుకోలేకపోతున్నావు. నిన్ను నీవే ఈ విధమైనటువంటి ఆ బలహీనతల్లో నుంచి విడిపించబడలేకపోతున్నావు. ప్రతి బల్లారాధనకి శుద్ధీకరణకు వస్తావు, 2 కన్నీళ్ళు బొట్లు గారుస్తావు, తెల్లారితే బలలో చేవేస్తావు, వెళ్ళిపోతావు. పాపాల మూట పెరిగిపోతుంది. ఆ బలహీనతలు బ్యాంకు బ్యాలెన్స్ లాగా పెరిగిపోతుంది నీ దగ్గర. ఆ బలహీనతల ద్వారా కలిగినటువంటి పాపం ఒక శాపముగా మారి నీ జీవితంలో నిన్ను అదొక పాతాళానికి ఈడ్చుకెళ్ళిపోతుంది. నువ్వు నలుగురిలో పళ్ళు ఎల్లబెట్టుకొని తిరిగితే ప్రయోజనం కాదు. మొదట నీ బలహీనతల నుంచి బయటకు వచ్చేటట్లుగా పరిశుద్ధాత్ముడా నన్ను బతికించండి అయ్యా, పరిశుద్ధాత్ముడా ఈ బలహీనతల నుంచి విడిపించండి అయ్యా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావో తప్పనిసరిగా నా దేవుడు నీకు సహాయం చేయునుగాక. చప్పలు కొట్టి గట్టిగా సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. ఆమేన్. కోపం మనిషికి శత్రువు అండి. ఇదొక బలహీనత. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉండకూడనటువంటి మనిషిలో ఉండకూడనటువంటివి ఉన్ని ఆ మనిషిని అదొక స్థితిలోనికి దిగజారుస్తుంటే వాటిలో నుంచి బయటికి రాలేకపోతూ సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నా మనలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మారకపోతే దేవుడు ఏ కోశాన్ని కూడా నీ జీవితంలో కార్యాలు అనేది నీ జీవితంలో చేయలేడు. మొదట మనం తొలగించుకోవాల్సింది ఆత్మ సంబంధమైన బలహీనతలు. ఆయన తప్పక సహాయం చేస్తానని చెబుతున్నాడు నీకు. ఆయన తప్పక నీకు సహాయం చేస్తానని చెబుతున్నాడు. నా దేవుడు నిన్ను నిశ్చయముగా నిర్భయముగా జీవించేటట్లుగా పరలోకములోను భూమి మీదను నిర్భయముగా జీవించేటట్లుగా యేసయ్య నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఇవి నీ అంతలో నీలోనే ఉంచుకొని, నీ అంతలో నీలోనే పెట్టుకొని పైకి భక్తి కలిగినటువంటి వారిలాగా మనం ప్రవర్తిస్తే ప్రియ సహోదరి సహోదరా ఎందుకు పనికిరానటువంటి వారంగా మారుతాం. వాళ్ళని అదిరించుకొని వీళ్ళని బెదిరించుకొని మనం తిరగొచ్చేమో, కానీ దేవుని బెదిరించలేం, దేవుని అదిరించలేం. నీ బలహీనతల విషయమై మొట్టమొదటిగా నీవు పశ్చాత్తాపడు. అయ్యా సహాయం చేయి, హెల్ప్ చేయ్యా, ప్లీజ్ అయ్యా, నన్ను ఈ గోతిలోంచి లేవనెత్తయ్యా, ఈ ఊబిలో నుంచి లేవనెత్తయ్యా, ఈ నాలో ఉన్నటువంటి అబద్ధాల విషయాల్లో నుంచి విడిపించయ్యా, నాలో వ్యసనము కొల్లు కుతంత్రాలు అని అనబడుతున్న వాటిలో నుంచి విడిపించండి ప్రభువా, స్వేచ్ఛ విశాలమైన మనస్సు నాకు దయచేయండి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో
తప్పనిసరిగా నా దేవుడు సహాయం చేస్తాడు. అది నేనైనా ఎవరైనా ఆయనకి ఏ భేదం లేదు. బయట జనం గురించి చెప్పట్లేదు, ఆత్మ సంబంధమైనటువంటి తన ప్రజల గురించి దేవుడు తనకు మక్కువ ఎక్కువ ఆయనకి. కనుక నిర్దోషమైన నిష్కలంకమైన మంచి మనస్సు కలిగి మన హృదయ అంతరంగంలో ఏ విధమైనటువంటి కార్పణ్యాలు లేకుండగా రాగ ద్వేషాలు లేకుండగా ఒక స్వేచ్ఛమైనటువంటి మనస్సు కలిగి మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము నిర్భయముగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఇక భౌతికమైన రోగాలు ఎందుకు వస్తాయి, భౌతికమైన బలహీనతలు ఎందుకు వస్తాయి అంటే, ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనమైపోతే భౌతికంగా నువ్వు బలహీనుడు అయిపోతావు. ఇంకా అక్కడే సాదృశ్యం. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దేవునికి నువ్వు ఎప్పుడైతే విరోధిగా మారుతావో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా భౌతికమైనటువంటి బలహీనతలు ఏర్పడతాయి. ఇంకా అవి తొలగించుకుంటే ఇవి ఆటోమేటిక్గా ఏ మెడిసిన్ అవసరం లేదు, ఇది ఏది అవసరం లేదు, ఇవి చెప్పకుండా పారిపోతాయి. నీలో ఉన్న నొప్పులు, నీలో ఉన్నటువంటి ఆ రోగాలు, నీలో ఉన్న సమస్యలు. ఒక 20-30 ఏళ్ల కిందట షుగర్ అనేది తెలుసా మనకి, బీపీ అనేది తెలుసా? బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ తెలుసా? పొద్దున్న లేసామంటే హడావుడిగా ఇంటి పనులు చేసుకొని హడావుడిగా ఎవరికి ఏ పని ఉంటే ఆ పనులు పోయి మళ్ళీ సాయంకాలం వచ్చి మరలా ఇంట్లో పనులు చేసుకొని తినేసి అలాగ నెమ్మదిగా పనుకొని మరలా లేచి హడావుడికి కొంచెం 4 గంటలకు లేచి హడావుడికి ఇలా చేసుకుంటూ పోతా ఉంటే ఎవరికైనా ఏ రోగాలైనా ఉన్నాయా? హల్లెలూయా. పాపం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, అన్యాయం విస్తరిస్తుంది. అందుకని మనిషి శరీరాలలో కూడా భయంకరంగా విస్తరిస్తుంది. కనుక మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన తప్పనిసరిగా మనకు సహాయకరమైన కేడము. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అన్నట్లుగా నువ్వు కూడా నీ జీవితంలో ఈ రాత్రి ఈ 1వ తారీఖు వాగ్దాన సందేశ కూటంలో నేనంత భక్తున్నో ఎంత భక్తురాలనని నిన్ను నువ్వు చెప్పుకోవటం కాదు, యేసయ్య నిన్ను చెప్పాలి. బోధిస్తున్న నేను పెద్ద పరమ భక్తుడిని నేను చెప్పను, యేసయ్య చెప్పాలి నా గురించి. యేసయ్య డిసైడ్ చేయాలి, యేసయ్య నిర్ణయించాలి. మనల్ని అందరి గురించి యేసయ్య చెప్పుకోవాలి. నేను అసలు చాలా భక్తిపరురాలని, భక్తుడిని అని నీలో నువ్వు అనుకున్నావు అనుకో, నాకే చెప్తున్నాడు, నన్నే అంటున్నాడు, నిన్నే అంటున్నాడని నువ్వు ప్రతి దానికి ఆ వాక్యం నీకు తగిలిందనుకో, నువ్వు వెంటనే పశ్చాత్తాపడాల్సిన అవసరం నీ మీద ఉంది. నీకు తగలలేదనుకో అది నీవు రియాక్ట్ అవసరం లేదు. అది నేను కాదు, అది నేను కాదు అని చెప్పేసి దాన్ని అలా పక్కకు నెట్టేసి మౌనంగా స్తుతి స్తోత్రాలు చెప్పుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం. దావీదు దొంగ ఊబిలో ఉన్నటువంటి నన్ను పైకి లేవనెత్తయ్యా, పాపపు ఊబిలో ఉన్నటువంటి నన్ను పైకి లేవనెత్తయ్యా, అయ్యా భయంకరమైనటువంటి ఈ ఊబుల్లో ఉన్నటువంటి నన్ను లేవనెత్తు అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే తప్పనిసరిగా నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. సహాయం దావీదు ఇలా రాస్తున్నాడు కీర్తనలో, 101వ కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నీకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగించేటువంటి మరొక మాట చదువుతారు. నీ శత్రువులు నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేసుకుంటారట. ఇశ్రాయేలు, నీవు నిర్భయముగా జీవించినట్లుగా నీ శత్రువులందరూ నీకు లోబడుదురుగాక, లోబడుదురుగాక, లోబడుదురుగాక. కొట్టుకోవచ్చు గట్టిగా.
అసలు శత్రువు ఎవరు? శత్రువు ఎవరు చెప్పండి? నేను మీకు శత్రువా? మేకా అంటాడు, ఏ నా శత్రువా? అలా అడుగు లేదు, ఆడెవరు లేదు, ఆడెవరు లేదు. 7వ అధ్యాయంలో ఏ నా శత్రువా, నేను క్రింద పడినను మరలా నేను తిరిగి వేస్తాను. చెప్పడం కూడా గట్టిగా, గట్టికొట్టు గట్టికొట్టు గట్టికొట్టు. ఆడెవరు లేరు, నా శత్రువా అంటున్నాడు. ఈ పాస్ గారు ఒక పాస్ గారు అక్కడ ఒక విశ్వాసమే నా శత్రువా అని చెప్పేసి విశ్వాసం అనలేదు, విశ్వాసి సేవకుని అనలేదు. కానీ శత్రుత్వం మనిషికి మనిషికి మధ్య ఒక సాతాను యొక్క బీజం, అది సాతాను యొక్క శేషం, సాతాను యొక్క బీజం, సాతాను యొక్క శేషం. అది ఆదిలో దేవునితో వాడు ఏంటి విరోధముగా మాట్లాడి నీ ప్రజలను, నీ సింహాసనాన్ని, నీ రాజ్యాన్ని నేను చెరిపివేస్తానని వాడికి దక్కవలసిన సింహాసనం వాడికి దక్కకుండా త్రోసిపుచ్చినందుకు వాడు ఈ రోజున అనేకులు దేవుని ప్రజలకే శత్రుత్వం కలుగజేస్తున్నాడు. అన్నాతమ్ముళ్ళు ఇద్దరు బాగేనండి, ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళే ఆదాము పుట్టిన వాళ్ళే కయ్యోను హేబేలు. ఆయనకేమైనా ఏంటి శత్రువా? చిన్నోడు పెద్దోడు, పెద్దోడికి చిన్నోడు, చిన్నోడికి పెద్దోడు. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది వాళ్ళు కోపం. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? అని పని అంగీకరించేయడని, నీ పని అంగీకరించలేదని నువ్వు కోపడాల్సిన పనేంటి? ఆ కోపం నీకు ఎలా వచ్చింది? ఆ కోపం అతనికి కాదు. అప్పుడు ప్రజలు కూడా ఎవరు నేర్పించడానికి, నేను కోపడాలను తగ్గేది లేదు, ఇది తగ్గేది లేదు, నువ్వు 2 లక్షలు కట్నం తెచ్చావు, మీకు తగ్గాల, కొట్లాడుకో, అతని కోపాడుకో అని అంటానికి ఎవరు లేరు అక్కడ. రెచ్చగొట్టేవాడు, ఈ కయ్యోని రెచ్చగొట్టేవారు లేరు. ఫోన్లోనో లేక విడిగానో పిలిచో రెచ్చగొట్టి గొడవకు వచ్చేటికి గొడవకెళ్ళు, ఇలాగా ఇగో గొడవ పెట్టుకో, వచ్చేటి గొడవ పెట్టుకో అని రెచ్చగొట్టేవాడు కూడా లేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ సాతాను వారిలో ఎవరు అంటే ఎవరిలో ప్రవేశిస్తాడు సాతాను, ఎవరిలో విరోధం కలగజేస్తాడు తెలుసా? వాక్యము తెలియనటువంటి వారిలో, బైబిల్ చదవనటువంటి వారిలో, ప్రార్థన చేయనటువంటి వారిలో సాతాను ప్రవేశించి వారిలో విరోధం పుట్టిస్తాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా నిశ్చయముగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ఏ శత్రు భీతి భయము లేకుండా నిర్భయముగా జీవించుదురుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చక్కగా అత్తయ్య గారు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు, ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఉంటారు, ఎన్నో ఆశయాలు పెట్టుకొని ఉంటారు. నేను కుర్చీలో కూర్చుంటే నా కోడలు కప్పు కాఫీ తీసుకుని వచ్చి కాఫీ ఇచ్చి కింద నా కాడ పేటేసుకుని కూర్చొని ఉంటది అని ఎన్నో ఆశలు. కానీ అది రివర్స్ అయింది, ఇప్పుడు అంత రివర్స్ అయింది. కోడలే కుర్చీలో కూర్చుంటే అత్తే ఏంటి కిచెన్ లో నుంచి ఏంటి టీ పెట్టుకొని అలా ట్రే పట్టుకొని, అమ్మాయి కోడల పిల్లల ఎందుకు ఈ కోడల పిల్లలకి ఎందుకు ఇంత గౌరవిస్తుందంటే దీనికి ఒక డబ్బు పిచ్చి ఈ అత్తకి. ఈ డబ్బు కోరుకుంది కట్నం కింద. ఏంటి అసలు బైబిల్ చెబుతుంది కట్నమే తీసుకోవద్దని, కానీ పాస్టర్ గారికి ఏమో మబ్బి పెట్టి ఏం తీసుకోవట్లేదన్న అని చెప్పి తీసుకుంది, మస్తు తీసుకుంది అన్నమాట. తీసుకున్నటువంటి పిల్ల దగ్గర ఈ మనిషి బానిస అయిపోయింది. చూసింది సహించింది. నేను కోడలు అనుకున్నావా, అతను అనుకున్నావా అని రేగింది స్టార్ట్. ఆమంటది, నా దగ్గర నుంచి ఇంత కట్నం తీసుకున్నావు కదా అని. ప్రియ సహోదరి సోదరా, ఒకరికి ఏంటి జగడాలు. ప్రియ సహోదరి సోదరా, శత్రుత్వం రేగింది. ఏంటి నిన్నటి దాకా టీ పెట్టించిన అత్తే, నిన్నటి దాకా
ఏంటి టీ పెట్టించిన కోడలే, అన్నం పెట్టిన కోడలే, నిన్న దాకా ఏంటి పిల్లలను కలిగినటువంటి భార్య ఈ రోజున పోలీస్ కేసు పెట్టి ఏంటి పోలీసుల సొంత భర్తను కొట్టించింది. ఏంటి తనకు సుఖాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి పిల్లలను కలిగించినటువంటి భార్యకే విడాకులు ఇచ్చి ఏంటి ఈ ఆ మీద పెద్ద విరోధాన్ని చూపిస్తూ కారణాలు ఏమిటి ఎందుకు అనే ఏంటి ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే ఇంతగా ఎందుకు వెళ్ళిపోవాలి అని ఆగి ఆలోచన చేస్తే అక్కడ ఒక ప్రార్థన జీవితం లేదు. ఆడ దేవుని యొక్క కార్యం అనేది లేదు, దేవుని యొక్క సమాధానం అనేది లేదు, దేవుని యొక్క ఏంటి ప్రత్యక్షత అనేది లేదు. ఆడ సాతాను ప్రత్యక్షమయ్యాడు. వాడు ప్రత్యక్షమైతే అంత గందరగోళం, పీస్గా సమాధానం ఉండే సంసారాలు కూడా అంతా ఏంటి విచ్ఛిన్నమైపోయింది. ఏంటి సంఘాలే కానీ ఏంటి దేశమే కానీ రాష్ట్రాలే కానీ విచ్ఛిన్నమైపోతుంది. ఇంకా అక్కడ ఏముండదు. ప్రభు చెబుతున్నాడు, ఈ జూలై మాసంలో ఇశ్రాయేలు నిర్భయముగా జీవించబోతున్నాం. చెప్పబడి గట్టిగా, నీ శత్రువులందరూ నీకు లోబడదురు గాక, నీ శత్రువులందరూ నీకు లోబడదురు గాక. ఎలా లోబడతారు? ఆదికాండం 26వ అధ్యాయం, గత సంవత్సరాల్లో మన వాగ్దానం. ఇస్సాకు బావు తవ్వుతున్నాడు. ఆ బావి వాళ్ళ నాన్నగారి బావి. కొంతమంది అంటారు, నీ అబ్బగాడి సొమ్మ, ఎవరు సొమ్మ ఇది? నా అబ్బగాడి సొమ్మ అనుకున్నావు, నీ అబ్బగాడి సొమ్మ అనుకున్నావు, నా అబ్బగాడి సొమ్మ ఇది అని అంటూ ఉంటారు. ఆడ వాస్తవానికి ఇస్సాకు యొక్క అబ్బగాడి సొమ్ము